బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదంలో బైక్ ట్విస్ట్ నెలకొంది. బైక్ ను వి కావేరి బస్ అసలు ఢీ కొనలేదని చెప్పి గుర్తించారు పోలీసులు. శివశంకర్ ఫ్రెండ్ టామీ అలియాస్ ఎర్రి స్వామిని విచారించారు పోలీసులు. మొత్తం 2 ప్రమాదాలు జరిగినట్టుగా ఎర్రి స్వామి చెప్తున్నాడు. పెట్రోల్ బంక్ లో అక్కడ పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళిన తర్వాత ఎవరు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయాము. ఆ తర్వాత 3 కిలోమీటర్ల దూరంలో మా అంతటా మేమే ఒక డివైడర్ని ఢీ కొట్టి కింద పడిపోయాం. పక్కనే శివశంకర్ పడిపోయాడు, అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. నేను కొంత దూరంగా పడిపోయాను, మళ్ళీ మధ్యలోకి వచ్చి ఈ బైక్ని రోడ్డు మధ్యలో ఉంది కాబట్టి పక్కకు లాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా అటువైపుగా వస్తున్నటువంటి వి కావేరి ట్రావెల్స్ బస్సు మళ్ళీ వచ్చి బైక్ని ఢీ కొట్టింది. అయితే బస్సుని ఢీ కొట్టక ముందే బైక్ డివైడర్ను ఢీ కొట్టినట్టుగా శివశంకర్ మిత్రుడు టామీ అలియాస్ ఎర్రి స్వామి చెప్తున్నాడు. స్పాట్లోనే శివశంకర్ మరణించాడు. రోడ్డు పైనే బైక్ పడిపోయింది. బైక్ని లాకేందుకు నేను అక్కడికి చేరుకున్నాను. అదే సమయంలో బైక్ని ఢీ కొట్టి ఈడ్చుకెళ్ళింది వి కావేరి బస్సు. స్వల్ప గాయాలతో బయటపడిపోయాను అని చెప్పి ఎర్రి స్వామి స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా మీకు టైమింగ్ ప్రకారంగా చెప్తాను. నేను ఇక్కడ 2:26 పెట్రోల్ వేయించుకొని అక్కడి నుంచి శివశంకర్ వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 13 నిమిషాల వ్యవధిలోనే ఈ తతంగం మొత్తం జరిగింది అనేది అటుగా ఎర్రి స్వామి చెప్తున్నాడు. అంటే 2:39 సమయానికి దాదాపుగా ఈ బస్ పాస్ అవ్వడం, మంటలు అంటుకోవడం అంతా జరిగిపోయింది. అయితే అక్కడి నుంచి బయట పడిపోయి టామీ అలియాస్ ఎర్రి స్వామి తలదాచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. బట్ చాకచక్యంగా పోలీసులు ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్న విజువల్లో 2:26 సమయంలో 2:24 సమయంలో బైక్తో విన్యాసాలు చేస్తున్నటువంటి ఆ శివశంకర్ని చూస్తున్నాం. యముడిలా అక్కడికి వచ్చి మద్యం సేవించి బాగా మత్తులో తూలాడుతూ అలా ఆ అందరి పాలిట 19 మంది ఎవరైతే మరణించారో వారి పాలిట యముడిలా మారిపోయాడు. మద్యం సేవించి తాగిన మైకంలో వెళ్ళిపోయి డివైడర్ని ఢీకొట్టి తను మరణించడమే కాకుండా బైక్ రోడ్డుపై పడిపోవడంతో దానిపై నుంచి బస్సు వెళ్ళడం, బస్సులో ఉన్న వారందరికీ కూడా తీవ్రంగా ఇప్పుడు కొంతమంది గాయాల పాలై బయటపడితే మరికొంతమంది ఏకంగా 19 మంది సజీవ దహనం అయిపోయారు. 19 మంది బస్సులో ఉన్నవారు ఉన్న చోటనే సజీవ దహనం అయిపోయారు. ఏకంగా అక్కడికక్కడ యాష్గా మారిపోయారు. ఎస్, మా ప్రతినిధి హుస్సేన్ ఎక్కడైతే శివశంకర్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాడో ఎగ్జాక్ట్గా ఈ పెట్రోల్ పంప్ దగ్గరే మా ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. హుస్సేన్, సో ఇటు టామీని పట్టుకున్నారు పోలీసులు, ఎర్రి స్వామిని పట్టుకొని ఎర్రి స్వామి ద్వారా విచారించిన తర్వాత ఆ బైక్ అప్పటికే యాక్సిడెంట్కి గురైంది. మేము డివైడర్ని ఢీ కొట్టి కింద పడిపోయాము, తన మిత్రుడైనటువంటి శివశంకర్ చనిపోయాడు. ఆ తర్వాత బస్సు ఎక్కింది. అంటే బస్సు ఎక్కకంటే మునుపు కూడా ఎర్రి స్వామి ఆ బైక్ని పక్కకు లాగని ప్రయత్నం చేశాడు. అంటే ఆ ఎర్రి స్వామిని డ్రైవర్ గమనించలేదు, ఆ బైక్ని గమనించలేదు. వారిద్దరిపై నుంచి ఎక్కించాలని చూశాడా? అంటే డ్రైవర్ నిర్లక్ష్యం. అంటే యాక్సిడెంట్ జరిగింది కావచ్చు, కానీ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం అంటే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్కి ప్రధాన కారణమైనటువంటి శివశంకర్ బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో మొత్తం 2:22 ప్రాంతంలో పెద్ద టేకూరు చిన్న టేకూరుకు మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకొని ఇక్కడ నుంచి ఫ్రెండ్తో కలిసి శివశంకర్ వచ్చినటువంటి మనం ఇక్కడ తాజాగా చూస్తున్నాం. ఇక్కడ ఎదురుగా కనిపించేటువంటి మార్గం, రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరుకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి. ఈ రహదారికి సంబంధించినటువంటి మార్గంలోనే ముందుగా కుడివైపు ఎడమవైపు కనిపిస్తున్నటువంటి మార్గం హైదరాబాద్ నుంచి వస్తూ కర్నూలు వైపు నుంచి వస్తూ ఎడమవైపు ఉన్నటువంటి రోడ్డు మార్గాన లోపలికి వెళ్ళాడు. ఈ లోపలికి వెళ్ళినటువంటి క్రమంలోనే పెట్రోల్ పంపులో ఇక్కడ 6 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ప్రధానంగా 1-2 మాత్రమే రాత్రి వేళలో 9 తర్వాత పనిచేస్తాయి. అయితే ఇతను వెళ్ళినటువంటి మనం విజువల్స్ చూస్తున్నటువంటి పెట్రోల్ పంపు సంబంధించినటువంటి 5వ నెంబర్ పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నుంచి కేకలేశాడు, గోల చేశాడు. ఎవరైనా ఉన్నారా లేదనేసి అరుపులు చూపించండి.
పెట్రోల్ పంపు వైపు మరి రావడం జరిగింది. అంటే 5-6 పెట్రోల్ పంపుల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి అరుపులు, కేకలు, గోల చేశాడు. పెట్రోల్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఆ పనిచేసినటువంటి పెట్రోల్ పంప్ వేసేటువంటి బాయ్ కోసం పిలిచాడు. అరుపులు కేకలు వేసిన పరిస్థితి. ఆ సమయంలో పూర్తి స్థాయిలో తాగి మద్యం మత్తులో ఉన్నట్టు, తూగుతున్నట్లు ప్రత్యక్షంగా పెట్రోల్ బంకులో పనిచేసేటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి. తన ఫ్రెండ్తో ఇక్కడే సహచరుడు పనిచేసేటువంటి వ్యక్తి చెప్పినటువంటి పరిస్థితి. అయితే 5-6 పెట్రోల్ పంపుల నుంచి పక్కనే ఉన్నటువంటి 1-2 పెట్రోల్ పంపులే మాత్రమే రాత్రి పనిచేస్తాయి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఒకే పంపు ఉంటుంది. అక్కడే దీంట్లోనే రాత్రి వేళల్లో 2 మాత్రమే పనిచేస్తారు. పగటి వేళల్లో 6 మంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేసేటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే 5వ పంపు దగ్గరికి వెళ్ళి అర్పులేచాడు, గోల చేసినటువంటి వ్యక్తి అక్కడ లేకపోవడం. ఆ సమయంలో 1-2 దగ్గర పెట్రోల్ పంపు దగ్గర ఐచర్ వాహనానికి సంబంధించినటువంటి దానికి డీజిల్ పట్టేటువంటి క్రమంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది 2వ నెంబర్ డీజిల్, 1వ నెంబర్ పెట్రోల్ సంబంధించినటువంటి ఆ పెట్రోల్ పంపు. ఈ పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చి పెట్రోల్ వేయించుకున్నటువంటి పెట్రోల్ కూడా క్యాష్ ఇచ్చి తీసుకెళ్లాడు. ఫోన్పే చేసిటే ఎంత వేయించాడు అనేటువంటి ఒక అంచనా. ఇక్కడ నుంచి సుమారుగా మనం ఎదుటే చూస్తే ఈ కుడివైపున ఉన్నటువంటి రోడ్డు మార్గం, ఈ 2 నుంచి ఇటు వచ్చాడు. ఇటు రాగానే ఈ వైపు నుంచి వస్తూ ఇటు బెంగళూరుకు వెళ్ళేటువంటి మార్గం ఇది బెంగళూరు సైడు వెళ్ళేటువంటి మార్గము. హైదరాబాద్ టు బెంగళూరుకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఇక్కడ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే మనం అనుకుంటున్నట్టు అయితే శివశంకర్ ఫ్రెండు ఎవరైతే ఎర్రిస్వామి అలియాస్ టోనీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను చెప్పినటువంటి ప్రత్యక్షంగా పోలీసులకు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం, విశ్వసనీయ సమాచారం మేరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ నుంచి సుమారు 3-4 కిలోమీటర్ దూరంలో ఒక యూటర్న్ ఉంది. ఇక్కడ చెట్లమల్లాపురం పరిసరాలకు చేరుకోగానే ఇక చెన్నటేకూరు పరిసరాలు దాటగానే ఆ ప్రాంతం వస్తుంది. అక్కడ వెళ్ళేటువంటి క్రమంలో డివైడర్ని ఢీకొట్టినటువంటి క్రమంలోనే ముందుకు దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. పడిపోయినటువంటి ఒక్కసారిగా శివశంకర్ ఎగిరి పడిపోయే స్పాట్లో గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్టు మనకు తెలుసున్నట్టు. అయితే చిన్న గాయాలతో ఉన్నటువంటి ఎర్రస్వామి భయంతో అక్కడ నుంచి పారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అంటే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని చూసి అక్కడ బైకు బస్సు కింద పడి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏం జరిగిందనేటువంటి కోణంలో మొదటిగా అందరూ భావించారు బైకుని ఢీకొట్టినటువంటి బస్సు ఒక్కసారిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మొత్తం ఈ తీవ్ర స్థాయిలో జరిగింది. తను హిట్ అండ్ రన్ అనేటువంటి చేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే పారిపోయేటువంటి క్రమంలోనే బైకర్ చనిపోయినా, బైకు కింద దూరిపోయినా, అంటే బస్సు కింద దూరిపోయినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే స్పార్క్ అయినటువంటి ఏదైతే పెట్రోల్ ఉందో అంటే బైక్ సంబంధించిన పెట్రోల్ ఒకసారిగా భగ్గుమంది ప్రమాదం జరిగింది. అయితే ఇందులో 19 మంది అమాయకులు, అభం శుభం తెలియనటువంటి చిన్నారులు ఇద్దరు కూడా 12 ఏళ్ల పాప, 10 ఏళ్ల పాప బాలుడు చనిపోయినటువంటి ఘటన. ఆ కుటుంబం ఒక్కసారిగా మనం ఆ విజువలైజేషన్స్లో కూడా చూసాం. ఎందుకంటే ఒకే కుటుంబము ఎక్కడ చెల్లాచెదురు కాకుండా ఉండేందుకు అందరూ హత్తుకొని ముద్దైపోయినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అంత విషాదకరమైనటువంటి ఘటనకి కారకుడు యముడుగా మారినటువంటి ఈ శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా తాగి ఉండడం, మద్యమత్తులో ఉండడము, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే మద్యం మత్తులో ఉన్నటువంటి మనం విజువల్స్లో చూసేటువంటి క్రమంలో కూడా పెట్రోల్ బంక్ దగ్గరలో అంటే స్టంట్ చేసేటువంటి పరిస్థితి, అతను నడవలేనటువంటి పరిస్థితి, తూలేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో బైకు కంట్రోల్ లేనటువంటి పరిస్థితుల్లోనే విజువల్లో కనిపించింది. సో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టి పడిపోయినట్టు ఎర్రిస్వామి ప్రాథమికంగా చెబుతున్నటువంటి సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎర్రిస్వామి స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఈ హైదరాబాద్ నుంచి ఒకసారిగా ఇతను 2:23 ఒకసారి 2:26 అంటే టోటల్గా 3 నుంచి 4 నిమిషాల పాటు పెట్రోల్ బంకులో శివశంకర్తో పాటు ఎర్రస్వామి ఉన్నట్టు తెలిసింది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ఈయన వెళ్ళిన తర్వాత ఈ వెనక చాలా వాహనాలు, ఒక 5-6 వాహనాలతో పాటు లారీలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వి కావేరికి సంబంధించినటువంటి వాహనం అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ నుంచి పోయినటువంటి ప్రమాదం అంటే 2:22 ఎర్రిస్వామి చెప్తున్న ప్రకారంగా వాళ్ళు డివైడర్ని ఢీకొట్టి కింద పడిపోయిన తర్వాత డైరెక్ట్గా నెక్స్ట్ వచ్చిన వెహికల్ కావేరీ బస్సేనా? మధ్యలో ఇంకేమైనా వెహికల్స్ వచ్చాయా?
అంటే మనకు విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత కూడా కొన్ని వాహనాలు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అయితే అప్పటికి ఆ ప్రమాదం జరిగినట్లు మనం కనిపించడం లేదు. అయితే ఆ తర్వాత వెంటనే ఈ 22 నుంచి 22 నిమిషాల నుంచి 26 నిమిషాల వరకు ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళినటువంటి అంటే 2 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ వాహనాన్ని కూడా పక్కకు తీసేటువంటి ప్రక్రియను అయితే చూశారు. అయితే ఘటన జరగడానికి కారణం వెనుక వెళ్ళినటువంటి వెహికల్స్ అంటే ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఒకటి షార్ట్ రూట్లో వెళ్ళడానికి ఉలిందకొండ మార్గంలో హైవే కాకుండా భారీ వాహనాలు అయితే హైవేలో వెళ్తాయి. చిన్న వాహనాలు కానీ లేకపోతే ఇక షార్ట్ రూట్ దగ్గరగా వెళ్ళాలంటే అంటే హైవేలో వెళ్తే ఒక 4 కిలోమీటర్లు అదనంగా వస్తుంది. ఇటు గ్రామంలో నుంచి వెళ్తే అటు ఉలిందకొండలో నుంచి వెళ్తే మాత్రం 4 కిలోమీటర్ షార్ట్ అవుతుంది. అంటే ఎవరైనా వాహనాలు ఇటు వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే ఆ తర్వాత వెళ్ళినటువంటి కావేరీ వాహనము చూసుకోకపోవడము, ఒకసారిగా భారీ స్థాయిలో వర్షం పడుతూ ఉండడంతో ఆ డ్రైవర్కి రోడ్డు మీద పడి ఉన్నటువంటి వాహనం బైక్ కనిపించిందా లేదనేటువంటిది సస్పెక్టెడ్. ఎందుకంటే ఇప్పటి వరకు నోరు తెరవనటువంటి పరిస్థితి. మాట్లాడాడు కేవలం నేను అక్కడికి వెళ్ళకపోతే అంతకంటే ప్రమాదం జరిగి ఉంది, నేనైతే ఢీకొట్టలేదు అని చెప్పేటువంటి పరిస్థితి. అది పోలీసు అదుపులో ఉన్నటువంటి లక్ష్మయ్య కావచ్చు, లేకపోతే 26 ఏళ్ళ యువకుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా చెప్పేటువంటి పరిస్థితి. దాని ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఎర్రిస్వామి చెప్పినటువంటి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ కేసులో కీలకంగా మారబోతుంది. ఈ ప్రమాదానికి కారకులు ఎవరు, కావేరీకి సంబంధించినటువంటి డ్రైవరా, లేకపోతే ప్రమాదవశాత్తు వీళ్ళు తాగి వెళ్ళేటువంటి క్రమంలో పడిపోయినటువంటి వీరే స్వయంగా కారకుల అనేటువంటి దానిపైన పోలీసులు తేల్చాల్సినటువంటి దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీస్ అధికారులు. అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రిస్వామి చెప్పేటువంటి స్టేట్మెంటే కీలకం కాబోతుంది ఈ ప్రమాదానికి గల కారణాలపైన. మరోవైపు ఈ బస్సు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఎక్కడైనా ఆ వాహనానికి సంబంధించి కూడా హెడ్ లైట్ లేదు, వాళ్ళు వెళ్ళేటువంటి 2 వీలర్కి హెడ్ లైట్ లేదు. అంటే అంతకంటే ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, జరిగిన సంఘటన ఇక్కడైనా? హెడ్ లైట్ లేకుండా నైట్ టైంలో ట్రావెల్ చేస్తున్నారు, దాని విషయం పైన పోలీసులను విచారించారా? అంటే కేవలము హెడ్ లైట్ లేకుండా రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండికేటర్స్ మాత్రమే తను వేసుకొని పోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిమ్మ చీకటి, మరోవైపు మధ్యరాత్రి దాటినటువంటి సమయం, ఇంకోవైపు కారు మేఘాలు కమ్మేసినటువంటి సమయం, వర్షము జోరు వాన కురుస్తున్నటువంటి సమయం. కాబట్టి ఆ చీకట్లో ఎవరు ఏ వాహనం కనిపించదు, కేవలము ఇండికేట్ మాత్రమే రైట్. ఇక్కడ మీరు విజువల్లో చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ దాంట్లో 2 గంటల 24 నిమిషాల సమయానికి పెట్రోల్ పంపులో శివశంకర్ ఫ్యూయల్ నింపుకోవడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2 గంటల 39 నిమిషాల సమయానికి మీకు ఆరో మార్క్ కనిపిస్తోంది. అక్కడ కావేరీ ట్రావెల్స్ బస్, ఎగ్జాక్ట్గా ఈ బస్సే ఇప్పుడు ప్రమాదానికి గురైంది. అయితే మొదటి బాక్స్లో కనిపించే శివశంకర్ 13 నిమిషాల తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం, డివైడర్ని ఢీ కొట్టడం, అక్కడే శివశంకర్ మరణించడం, శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామి కొంచెం దూరంగా పడిపోవడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ లేచి శివశంకర్ మరణించడం చూసి వెంటనే ఆయన బైక్ని పక్కకు లాగేందుకు, రోడ్డు మధ్యలో ఉంది, పక్కకు లాగేందుకు ప్రయత్నం చేయడం. సో ఇదంతా జరిగిపోయింది 13 నిమిషాల్లోనే మొత్తం అంతా జరిగిపోయింది. వెంటనే అక్కడికి వీళ్ళు వెళ్ళి అక్కడ కింద పడిపోవడం, వెనకాలే వచ్చిన ఆ కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఆ పడిపోయినటువంటి బైక్ పైనుంచి ఆ వాహనాన్ని తీసుకెళ్లడం. రైట్. ఇక్కడ విజువల్లో మీరు చూస్తున్నారు 2 గంటల 20 నిమిషాల సమయానికి ఆయన చూడండి ఎంత మధ్యమత్తులో ఉన్నాడు అనేది. ఆల్రెడీ ఫస్ట్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర, ఫిల్లింగ్ పంప్ దగ్గర, ఫస్ట్ పంప్ దగ్గర ఆల్రెడీ అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు నింపడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వచ్చిరాగా రయ్యమని చెప్పి మధ్యమత్తులో 5th ఫిల్లింగ్ పంప్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రచ్చ చేయడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఒంటి చేత్తో బైక్ని ఆయన గిర్రను తిప్పేసి విన్యాసాలు చేయడం. ఆయన మూవ్ చేసే టైంలో కూడా 2 సార్లు స్కిడ్ అయిపోయాడు. మధ్యమత్తులో చాలా క్లియర్గా మధ్యమత్తులో ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో అక్కడ ఫిల్లింగ్ చేసుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో వేగంగా వెళ్ళిపోయి హెడ్ లైట్, ఒకవైపు వర్షం కూడా పడుతుంది, మీరు చూడండి పక్కనే ఆ వర్షం చినుకులు కూడా కనబడుతున్నాయి మనకి. సో వర్షం కొట్టినట్టుగా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, వర్షం కూడా కొడుతోంది. సో వేగంగా వెళ్ళిపోయి డివైడర్ని ఢీ కొట్టి తనంతట తానే పడిపోయి తాను మరణించడమే కాకుండా ఆ పడిపోయిన బైక్ ఇప్పుడు 19 మంది సజీవ దహనం అవడానికి కారణమైంది. సో ఏదేమైనా ఇప్పుడు ఎర్రిస్వామిని పట్టుకున్నారు పోలీసులు. దీంట్లో బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్ కనబడుతోంది. కింద బైక్ పడిపోయింది, ఆ అవతల వైపు బైక్కి హెడ్ లైట్ లేకపోయినా పడిపోయిన బైక్ కనిపించలేదా అని అంటే హెడ్ లైట్స్ ఉన్నాయి బస్కి. డ్రైవర్ ముందు డెఫినెట్గా రోడ్డు చూడాలి. రోడ్డు పైన మనిషి ఎర్రిస్వామి అనే వ్యక్తి బైక్ని పక్కకి లాగుతున్నాడు, మనిషి కనిపించలేదు, బైక్ కనిపించలేదు. ఇక డ్రైవర్ నిర్లక్ష్యం చాలా క్లియర్ కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది.
సో పోలీసులు కూడా ఇదే కోణాల విచారిస్తున్నారు. ఎర్రిస్వామి విచారించారు. ఎర్రిస్వామి చెప్తున్న వివరాల ప్రకారంగా 2 యాక్సిడెంట్లు జరిగాయి. ముందుగా మేము డివైడర్ని ఢీకొట్టి మాంతరం మేము పడిపోయాము. రెండో బస్సులో ఇక్కడ రెండోసారి బస్సు వచ్చి మమ్మల్ని ఢీకొట్టింది. బస్సు కూడా ప్రమాదానికి గురైంది. సో 13 నిమిషాలు. సో 2:39 ఎగ్జాక్ట్గా 2:24 and 2:39 ఈ టైం గుర్తుపెట్టుకోండి. 2:24కి శివశంకర్ ఆ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి పెట్రోల్ ఫిల్ చేయడం కోసం వచ్చాడు. 2:39కి ఆ బస్సు ఆ పెట్రోల్ పంప్ సీసీటీవీ విజువల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ముందు నుంచి వి కావేరి ట్రావెల్స్ బస్ వెళ్తోంది. సో 2:24 and 2:39 13 నిమిషాల వ్యవధిలోనే జరగాల్సినంత జరిగిపోయింది. పెద్ద ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరు కారణం? ఈ ప్రమాదానికి కారణం ఎవరు? శివశంకర్ మద్యం మత్తులో సేవించి డివైడర్ని తనంతట తాను ఢీకొని అక్కడ బైక్ ఆగిపోయినందుకు ఆయన దీనికి ప్రధాన కారణమా? లేదా అంతా చూసి ముందు హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ హెడ్లైన్స్లో డెఫినెట్గా ఆ వెహికల్ కనిపిస్తుంది. రోడ్డు పైన ఎర్రిస్వామి కూడా బైక్ని లాగుతున్నాడు. ఒకేసారి బైక్ని ఢీకొట్టింది. అది రోడ్డు పైన ఉన్నా బైక్ని ఢీకొట్టినా కూడా ఆ శబ్దం వస్తుంది. ఆ శబ్దానికైనా ఆపాల్సింది. కానీ ఏది చాలదన్నట్టుగా ఇక తోసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్ కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రమాదంలో ప్రధాన కారణం ఎవరనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మా ప్రతినిధి హుసేన్ ఉన్నారు. హుసేన్, ఇక్కడ సీసీటీవీ విజువల్స్ వెరీ ఫస్ట్ ఆన్ RTV